ఎత్తారా ఎవరైనా అసలు? నేను పట్టాభికి ఫోన్ చేశా. పట్టాభి ఫోన్ ఎత్తాడు. నేను తప్పనిసరిగా ఇదేంటన్నా, ఇదేంటి చాలా విచిత్రంగా ఉంది, ఇది తప్పు, నేను కనుక్కుంటాను అన్నావు. తర్వాత ఫోన్ లేదు. టీడీ జనార్దన్ ఫోన్ చేశా, ఎత్తలా. అందరూ కూడా ఇదేంటి ఇదేంటి అని చెప్పేసి ముఖ్య మీద తెలుసుకునే వాళ్ళు తప్ప రెస్పాండ్ అయిన వాళ్ళు లేరు. వాసు గారు, మా బాధ ఏంటంటే నేను అచైతన్య వర్గాల యొక్క ప్రతినిధి, చైతన్యం లేని సామాజిక వర్గాల ప్రతినిధి. ఆ చైతన్యం లేని సామాజిక వర్గాలకు సంబంధించిన పోటీ చేస్తున్న నా దళిత ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఫోన్ చేసినోడు లేడు, పలకరించినోడు లేడు, పరామర్శించినోడు లేడు. చుట్టుపక్కల ప్రజలు వచ్చారు, జగ్గేపేట నుంచి, నందిగామ నుంచి, వీరులపాడు నుంచి ప్రజలు వచ్చారు. అయ్యో అన్నయ్య హౌస్ అరెస్ట్ చేశారంట కదా అని. నా కాలనీ వాసులు వచ్చారు తప్ప వీళ్ళెవరు కూడా తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం వెళ్ళండి. నిన్న ఇదే సమయానికి మీ మెసేజ్ చూసి లైవ్ లో మీకు ఫోన్ చేశా. ధన్యవాదాలు వాసు గారు. నేను చెప్తున్నా, ఇంకో మాట కూడా చెప్తున్నా. పాత్రికేయం అన్నా కూడా, మీడియా అన్నా కూడా మెల్లకడితో చూడటం కాదండి, మెల్లకడితో చూడటం కాదు. పాత్రికేయం రెండు కళ్ళతో చూడాలి. వాడి కులాన్ని బట్టి, వాడి డబ్బుని బట్టి, వాడి అధికార హోదాని బట్టి, వాసన బట్టి అక్షరాలు రాసుకుంటే స్వరాలు వినిపిస్తారని నాకు చాలా థ్యాంక్స్ అండి వాసు గారు. నేను చెప్తున్నాను, నేను కూడా జర్నలిస్ట్ మిత్రుడిని, 5 ఏళ్ళుగానే పోరాడిన వ్యక్తిని. నా యొక్క అరెస్ట్ చూడగానే మీరు నన్ను నేను రైల్లోకి రాకపోయినా కూడా అటు కృష్ణాంజలితో మాట్లాడిచ్చారు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థితో మాట్లాడిచ్చారు, ఇతర నాయకులతో మాట్లాడిచ్చారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు కూడా వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యారు, ఇది తప్పు అని. ఎందుకంటే అయ్యారు తప్పనిసరిగా ఆ ప్రక్రియ. అలాంటిది ప్రధాన ఛానళ్ళ నుంచి రాకపోవటం అనేది నాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఏంటిది అంటే పాలకులకు లేదా ఒక అమరావతి ఉద్యమానికి బాలకోటని ఒక పావుగా వాడుకున్నారు అందరూ, అది క్లియర్. ఆ పావుగా వాడుకున్న వాళ్ళు ఎవరు ఏందనేది నిన్న మీకు రెస్పాండ్ కాని వాళ్ళందరూ వాళ్ళు ఎవరు అనేది నిన్న ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ఇట్ ఇస్ అప్ టు బాలకోట. ఇప్పుడు ఏంటి మీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏంటనేది మీరు నిర్ణయించుకోవాలి. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ఒకసారి రామ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఒక్క మాట వాసుదేవ్ గారు. ఇప్పుడు మేమైతే హౌస్ అరెస్టులకు కానీ వీటికి కానీ మేము భయపడే వాళ్ళం అయితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలననే భయపడే వాళ్ళం. మోడీ గారైనా భయపడడం, ఏ ప్రభుత్వమైనా భయపడడం. మాకు కావాల్సింది రాష్ట్రం బాగు, మాకు కావాల్సింది రాజధాని అమరావతి, అది అక్షయ పాత్ర. మీరే కాదు, ఇన్ఫాక్ట్ బాలకోటే గారు ప్రస్తావన వచ్చింది కాబట్టి చెబుతున్నా, దళిత బహుజన వర్గాలకు చెందిన వాయిస్ విషయంలో టీడీపీ టోన్ మారింది. నిన్న మహాసేన్ రాజేష్ కూడా రెస్పాండ్ అయ్యాడు. ఆ అంశంలోకి మళ్ళీ వద్దాం. ఒకసారి రామ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్ కుమార్ గారు, నిన్న షో అదిరింది. 2 చోట్ల ప్రధానమంత్రి మోడీ, ఒక చోట బహిరంగ సభ, రెండో చోట రోడ్ షో. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఏ అమరావతిలో అయితే ఆ రోడ్ షో చేశారో ఆ అమరావతి కోసం ఉద్యమించిన నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ ఏంటంటే టీడీపీ లాంటి పార్టీలకి గొంతులు ఎలక్కాయి. ఇప్పుడు వైసీపీని నిందించలేదు, ఎందుకంటే డీజీపీని మార్చేసింది కదా ఈసీ ఎలాగూ. లేకపోతే పనికి ఎందులో అలా పడి ఉంటుందని ఓ బండ కూడా వేసి ఉండేవాళ్ళు వైసీపీ మీద నన్ను. అవునా కదా? నమస్తే వాసుదేవ్ గారు, అలాగే రజనీ గారికి, శివపార్తి గారు, బాలకోట గారు, సారీ శివపార్తి గారు. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, నాకు విచిత్రంగా ఉందండి. అంటే నిజంగా బాలకోట గారు హౌస్ అరెస్టు అంటే నిన్న హౌస్ అరెస్ట్ చేయడం అనేది నిజంగా ఆశ్చర్యకరమే. అంటే ఆయన అమరావతి కోసం ఆయన పోరాటం అసలు ఎవరు అంటే మనం మాటలేం చెప్పకూడదు ఆయన కోసం, ఇక కొత్తగా చెప్పాల్సింది లేదు. పోని బాలకోట గారు నోటీస్ ఏమైనా ఇచ్చారండి? 41 నోటీస్ ఇస్తారేమని అనుకున్నానండి. 41 నోటీస్ కూడా ఇవ్వలేదు. మళ్ళీ ఇంకో మాట చెప్పారు, ఇది ఫ్రెండ్లీ హౌస్ అరెస్ట్ అంట. కాదండి, ఒక మాట, ఇది నిజమంటారా ఫ్రెండ్లీ హౌస్ అంటే? నేను ఊరికే నా క్లారిటీ కోసం అడుగుతున్నాను. రేపు ఎక్కడైనా మా పార్టీ దాంట్లో కూడా మాట్లాడాలి, మోడీ గారు వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది కాదు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శ్రీనాథ్ చౌదరి గారి సభలో ఆయన పక్కన కూర్చొని నేను ప్రచారం చేస్తున్నా. అడుగుతున్నాను సార్, నేను క్లారిటీ కోసం అడుగుతున్నాను. నేనేమి మిమ్మల్ని క్వశ్చన్ చేయట్లేదండి, ఇన్ఫర్మేషన్. ఎందుకంటే అసలు నోటీస్ లేకపోతే మీరు ఉండక్కర్లేదు కదా బాలకోట గారు, మీ దాన్ని మీరు వెళ్ళిపోవచ్చు కదా. ఎవరండి మిమ్మల్ని ఆపేవారు?
ఎలా అంటే మీకు సాధ్యపడుతుంది సార్? తెలియదు కాదు కదా, ఇప్పుడు అదే ఎందుకు ఆగాలి మీరు? నిజమే. నోటీస్ లేకపోతే నోటీస్ ఇష్యూ చెబితే ఘర్షణ పడాలి, ఘర్షణ పడాలి. ఘర్షణ కాదండి, అయ్యో రిక్వెస్ట్ చేస్తున్నారు. ఘర్షణ కాదండి, మీ మీద లేదు అంటే మిమ్మల్ని టచ్ చేసే అవకాశం అయితే లేదు, బాల్కోట మీకు నోటీస్ ఇవ్వకుండా. ఆ మాట మాట్లాడి ఆయన మోడీ గారి ప్రసంగంలోకి వస్తారు. ఏంటి వాసుదేవ్ గారు? అదే మోదీ గారి దానికి వస్తారు, బాలకోటే గారితో ముందు మాట్లాడుతున్నారని చెప్పా. అదే నిన్న జరిగింది. ఇన్ఫాక్ట్ రామ్ కుమార్ గారికి ఇన్ఫర్మేషన్ లేదు, అది మాట్లాడుతున్నారు. కాదండి, నాకు సర్ప్రైజ్ గా ఉందండి. నిన్న రవికిరణ్ గారు పార్టిసిపేట్ చేశారు సార్, ఆయన కూడా అవాక్కయ్యారు, ఏంటండి ఇది అని. ఆయన డీజీ అయినా లేకపోతే ఎలక్షన్ కమిషన్ అయినా ఇట్ హ్యాస్ టు రెస్పాండ్. ఇప్పుడు నేను ఒకే ఒక మాట సూటిగా అడుగుతున్నా అండి. ఆయన దళిత బహుజన సామాజిక వర్గాల నుంచి వచ్చాడు, ఆయన గొంతు పెద్దది, మనిషి బక్కపలచుకుంటాడు. ఆయన ఏం గట్టిగా వచ్చి పోలీసులు ఇట్లా నెట్టేసి రుబాబు చేసే తత్వం కాదు ఆయనది. ఆయన ఏమన్నా ఉంటే వాయిస్ గట్టిగా వినిపిస్తాడు. ఇదే వేరే సామాజిక వర్గాన్ని చెప్తే ఈ పాటికి నానా రచ్చ చేసి రభస చేసేవాళ్ళుగా. ఇదేదో డిస్క్రిమినేషన్ కోసం నేను మాట్లాడట్లా. అసలు